సో, ఇందాక మీరొక మాట అన్నారు. జడ్జిమెంట్స్ అనేవి అంత వేగ్‌గా ఇవ్వరని, అన్నీ పరిశీలించిన తర్వాత ఇస్తారు. దానికన్నా ఎవిడెన్సెస్, ఆ కేసెస్ అన్నీ తర్వాతే జడ్జిమెంట్ అనేది ఇస్తుందని జెప్పారు. సామాన్య ప్రజలకున్న అతిపెద్ద డౌట్ ఏంటంటే, మీరు 23 అనే మూవీ జూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. జడ్జిమెంట్ అంటే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి, బాగా డబ్బున్న వ్యక్తి, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి, ఒక 20 మందిని నడి రోడ్డు మీద పట్టపగలే వెంటాడి నరికి చంపినా గూడా అతని మీద కేస్ ఫైల్ అవుతది. కేస్ ఫైల్ అవుతది. జైలుకెళ్తాడు. 2 నెలల్లో బయటకొస్తాడు. అదే ఇంకొక వ్యక్తి, అతని దగ్గర డబ్బులు లేదు. లోయర్ క్యాస్ట్. ఆ వ్యక్తి ఏదో బతకలేక ఒక బస్సు దగ్గరికెళ్ళి అనుకోని విధంగా, అది తెలిసి చేశాడో, తప్పు చేశాడో, బస్సు మీద రాబరీ చేసి అక్కడున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ట్రై చేస్తాడు. దొంగతనం చేయాలనుకుంటాడు బస్సోళ్ళ దగ్గర. ఆ బస్సు తగలబడి కొంతమంది, ఒక 23 మంది చనిపోతారు. 23 మంది చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి మీద కేసు అవుతది. కానీ ఈ అబ్బాయికి బెయిల్ రాదు. ఈ అబ్బాయికి ఉరిశిక్ష అమలు చేస్తారు. జడ్జిమెంట్ ఎట్లా ఇస్తారంటే, ఈ అబ్బాయికి ఉరిశిక్ష పడాలి అని చెప్పేసి. ఈ పర్టిక్యులర్ కేసులో 20 మందిని నడి రోడ్డు మీద నరికి చంపిన వాళ్ళకేమో బెయిల్ వచ్చేస్తది 2 నెలల్లో. కానీ ఇతనికి ఎందుకు ఉరిశిక్ష పడుతుంది? సామాన్య ప్రజలకేంటంటే, డబ్బున్నోళ్ళకి ఒక రకంగా న్యాయం జరుగుతుంది, డబ్బు లేనోళ్ళకి ఒక రకంగా న్యాయం జరుగుతుందని చెప్పి అతిపెద్ద డౌట్ అయితే ఉంది. దీని గురించి మీరేమంటారు? చూడండి, అంటే మీరు చెప్పిన సంఘటన మొత్తం కూడా ఒక సినిమాలో నాట్ ఓన్లీ ఇన్ మూవీస్. అది నేను ఒక రెఫరెన్స్‌గా తీసుకొని చెప్తున్నా. రిఫరెన్స్ ఇప్పుడు Yes. ఇది చట్టాన్ని గురించి తెలుసుకోవడానికి రిఫరెన్సెస్ అవసరం లేదండి. సామాన్య జన సమాజంలో జరుగుతున్న అన్యాయాల పైన మనము వాదిస్తున్నాము. అన్యాయం జరిగిన చోట అన్యాయం యొక్క సంఘటన గురించి మనము చెప్పుకుంటున్నాము. నువ్వు సినిమాలో చూస్తే ఇట్ ఈస్ ఎ సినిమాటిక్ అప్రోచెస్. మీరు కూడా మీరు ఫారెన్ కంట్రీస్లో మీరు ఇంగ్లీష్ పిక్చర్స్ చూసినా కానీ ఇట్ ఈస్ ఎ పిక్చరైజ్డ్. ఏదైనా కూడా నీ కంటికి తగలాలి, నీ మనసు కదలాలి అని అంటే ఒక డైరెక్టర్ తీసే విధానాన్ని బట్టి నీ ఫోకసింగ్, నీ మైండ్ అబ్బా అనిపిస్తుంది. బట్ నువ్వు కోర్టుకు వస్తే నీకు ఒక అడ్వకేట్ వాదిస్తున్నప్పుడు కానీ జడ్జి అక్కడ కూర్చున్న ఆ కోర్టు హాల్లో నీకు ఆ సినిమా కనబడదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సాఫ్ట్. ఒక అడ్వకేట్ గట్టిగా మాట్లాడి చేసినా కానీ అక్కడ అంత ఆ సీన్ ఆఫ్ ఇది రాదు. కాబట్టి సంఘటన అన్నది ప్రజల మధ్యన ఒకేసారి ఈ కాలంలో కానీ ఇంతకు ముందు కానీ ఒకేసారి 20 మందిని చంపిన వ్యక్తి, ఒక్కటేసారి చంపిన వ్యక్తి మీద జడ్జిమెంట్స్ వచ్చినాయి అన్నది ఎక్కువ కాదు, అసలు లేవు. ఎక్కువ సినిమాలో ఏందనంటే ఆ క్రూరత్వాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. లాస్ట్కి ఏం పట్టుకొస్తారో, ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సంఘటనలు మీరు చెయ్యకండి అన్నదే మనకు ఇతివృత్తం. అంటే ఇంత కోప ఉద్రేకంతో సమాజంలో నడవద్దు అన్న భావ ప్రకటన జరుగుతున్నప్పుడు నువ్వు ఒక చట్టం గురించి నువ్వు కంపారిజన్ స్టడీ చేయడం అది అంత విలువైనది కాదు. కాకపోతే జడ్జిమెంట్స్ గురించి మనం ఎక్కువ చెప్పుకోవాలనంటే, సంఘటన జరిగిన ప్రాధాన్యత, ఒక అఫెన్స్ ఎక్కడైతే జరుగుతుందో అఫెన్స్కి సంబంధించిన ఇప్పుడు కొన్ని డిసపియరింగ్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ అని ఉంటాయి. ఒక వ్యక్తి మర్డర్ చేసిన తర్వాత ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా క్లియర్ ఆఫ్ చేసేస్తారు, డిసపియర్ చేస్తారు. అప్పుడు ఆ డిసపియర్ చేసినందుకు కూడా వాడికి 2 సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అంటే నీకు ఒక మర్డర్ చేయడమే తప్పు, చేసిన దాన్ని తప్పించుకోవడం అన్నది ఇంకా తప్పు. సో మర్డర్కి పడే శిక్ష మర్డర్కి పడుతుంది, లైఫ్ పడుతుంది. డిసపియర్ చేసినందుకు సపరేట్గా పడుతుంది. ఇంకా కొట్టి ఇంజూరీ చేసిందంటే ఇంకా దానికి సపరేట్ పడుతుంది. ఓకే. సో మీకు ఏందనంటే అసలు జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎగ్జిబిట్ కాదు. సినిమాలో జడ్జిమెంట్స్, సినిమాలో ఉన్నది అది చూసి ప్రజలు ఆ విధంగా అనుకుంటారు, కానీ ఒరిజినల్ జడ్జిమెంట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. దాంట్లో ఎక్కడ ప్రతి కోణంలో కూడా ఆలోచించిన పరిస్థితి వస్తుంది. అది చాలా కీలకంగా వహిస్తుంది. అంత ఈజీగా మీరు అంత ఈజీగా మీరు దాన్ని బయాస్డ్గా మాట్లాడవలసినంత ఇది లేదు. నీకు నచ్చలే, ఇప్పుడు ఎట్లాగో ఒక కన్విక్షన్ ఒక లోవర్ కోర్టులో పడితే ఆ అడ్వకేట్ తీసుకొని అప్పీల్కి వెళ్ళి హైకోర్టులో వేస్తారు.
ఒక లోవర్ కోర్టులో నీకు కన్విక్షన్ పడితే దాన్ని డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తారు, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. అంటే 4 స్టేజెస్ మీకు వచ్చినప్పుడు ఆ 4 స్టేజెస్లో నీకు ఎక్కడో ఒక దగ్గర నువ్వు న్యాయబద్ధమైన ఆన్సర్ నీకు వచ్చేస్తుంది. కొన్ని కేసెస్ సుప్రీంకోర్టు పోతే అక్విటెడ్ అయిపోతారు, కొట్టేస్తారు. కొన్ని కేసెస్ హైకోర్టు లెవెల్లోనే కొట్టివేయబడుతుంది, కొన్ని కేసెస్ జిల్లా కోర్టులో కొట్టివేయబడుతుంది. కొట్టివేయబడ్డది పోలీసు ఒకవేళ క్రిమినల్ కేసెస్ అనుకోండి, మీరు హైకోర్టు వరకు కూడా తీసుకెళ్తారు కొన్ని కేసెస్ పోలీస్ వాళ్ళు ప్రాసిక్యూషన్ తరఫు నుంచి, కొన్ని సుప్రీంకోర్టు వాళ్ళు వెళ్తుంది. కొన్ని కేసెస్ ఏంటంటే మీకు న్యాయం లేదు అనిపించిన దగ్గర మీరు మళ్ళీ ప్రాసిక్యూషన్ని అప్రోచ్ అయ్యి, లేకుంటే అక్యూజ్డ్కి న్యాయం జరగలేదు నాకు బాగా కన్విక్షన్ పడ్డది అన్నారనుకోండి, ఆ వాళ్ళు మళ్ళీ దే విల్ అప్పీల్ ఉంటుంది. అందుకే మనకు అప్పీల్ సిస్టమ్ అన్నది ఎక్కువ ఉన్నది. చాలామంది ఏమని అంటారు, అసలు అప్పీల్ సిస్టమే ఉండదు, దేనికి దానికే తీసి పడేయాలి, ఎందుకు ఇన్ని అప్పీల్కి వెళ్ళాలి అనేసి అట్లా వాదిస్తారు చాలామంది. సో అండ్ జడ్జిమెంట్ అనేది అందరూ ఏమనుకుంటారంటే నిజంగానే జడ్జి బేస్ చేసుకొని జడ్జిమెంట్ పాస్ చేస్తారు అని అనుకుంటారు, కానీ జడ్జిమెంట్స్ డిపెండ్స్ ఆన్ లాయర్స్ అంటారు. ఇది వాస్తవమా? లాయర్స్ది ఒక కీలకమైన ఆధారం, ఒక కీలకమైన వాదించే ఆధారం మాత్రమే. ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఈదర్ ద అక్యూజ్డ్ ఆర్ ద కంప్లైనెంట్. కంప్లైనెంట్ క్రిమినల్ కేసెస్లో ఎప్పుడు కూడా కంప్లైనెంట్ ఇచ్చే ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా కీలకమైన ఆధారాలు, దాని మూలాన్నే కన్విక్షన్ పడుతుంది. ఎప్పుడైతే బర్డెన్ ప్రూవ్ చేసుకోవాలని అక్యూజ్డ్ చూస్తారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది తప్పు అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఉండి తప్పు చేసిండు అనుకోండి, వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు సపోజ్ ఒక డాక్యుమెంట్, ఒక ల్యాండ్ డాక్యుమెంటే తీసుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తాను. అది ఇక మర్డర్ కేసు నేను పక్కకు పెట్టి, ఒక ల్యాండ్ డాక్యుమెంట్ని ఒక వ్యక్తి యుఎస్ఏలో ఉన్నారు, ఆ వ్యక్తి ఇక్కడ లేరు, ఒక 500 గజాలు ఆ వ్యక్తి పేరు మీద ఉంది. ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి ఈ ల్యాండ్ మీద కన్నేసినప్పుడు అలాంటి అమ్మాయితోని ఒక పేరు గల వ్యక్తిని ఒక పాన్ కార్డు సృష్టించుకొని, ఇంపర్సనేషన్ అంటారు, ఆ అమ్మాయి ఈ అమ్మాయిగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూపించి ఆమె ఏలుముద్రలు ఆమెదే మొత్తం ఉంటుంది, ఆమె అమ్మేస్తుంది. ఇప్పుడు దీన్ని యుఎస్ఏలో ఉన్న వాళ్ళు కానీ లేకుంటే బయట వేరే ఎక్కడన్నా ఏ ప్రాంతంలో అయినా ఏ జిల్లాలో ఎక్కడో ఉన్న వ్యక్తి, ఏ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని ఎఫ్ఎస్ఎల్కి పంపించి అంటే దాని మీద పరిశీలన చేయించి ఇంపర్సనేషన్ కింద శిక్షలు అనేకంగా ఉంది, చాలా హెవీగా ఉంది. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నీకు దొరికినట్టే కదా, దిస్ ఈస్ ద డాక్యుమెంట్ ఫర్ ఎవిడెన్స్. ఇప్పుడు ఈ వ్యక్తికి ఈమె ఏమంటది, ఒక కేసు అలా ఆమె చాలా పేదరాలు, రమ్మంటే వచ్చినా సంతకం పెట్టమంటే పెట్టినా నాకేంటిదో తెలియదు, కానీ ఆ సార్ పెట్టమంటే పెట్టినా అంటే ఆ సార్ని తీసుకొచ్చి A1 కింద చేయాలి. అంటే మీరు చెప్పేది ఓకే, ఈ కేసులో ఐ యాక్సెప్ట్ దిస్. బట్ నేనేమంటున్నా అంటే లాయర్స్ అనేవాళ్ళు పర్టికులర్గా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తారు. అంటే ఇప్పుడు లాయర్స్ అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు కేసు తీసుకోవచ్చు, సిద్ధార్థ్ లూత్రా ఉంటారు. ఆయన ఎలా ఉంటారు, ఆయన రాగానే సిద్ధార్థ్ లూత్రా కేసు తీసుకున్నారంటే కేసు ఆయన గెలుస్తారు, జడ్జి కూడా ఇంకా ఏం లేదు జడ్జిమెంట్ ఇంకా అక్కడే ఉంది అన్నట్టు ఉంటుందా? లేదండి, అలా ఉండదా? అలా ఉండదు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ఒకవేళ రేపు నువ్వు కూడా లాయర్ అవుతున్నావు, నీకు కూడా లా గురించి తెలుస్తుంది, రేపు నువ్వు కూడా ఒక కేసు కొట్లాడుతావు, నువ్వు ఒక కేసు గెలుస్తారు, నువ్వు కూడా గెలుస్తావు. దీంట్లో తేడా ఏముంది? ఇట్ ఈజ్ ఓన్లీ మాలాంటి వాళ్ళు వి గివ్ హై రెస్పెక్ట్ టు ద పర్సన్స్. అంటే మనల్ని మనం గౌరవించుకోవడానికి హయ్యర్ స్టేజ్ అంటే దాన్ని నువ్వు ఎంత గౌరవిస్తే నువ్వు అంత గౌరవాన్ని పొందుతావు. నువ్వు ఎవరినైతే డిస్రెస్పెక్ట్ చేస్తావో, ఒక వృత్తిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నావో, నిన్ను నువ్వు డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు గౌరవించుకున్నావు. అంటే ఇప్పుడు చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు హైకోర్టులో, హైకోర్టు అబ్బా లూజ్రా సారా అని అంటారు. అంటే మాత్రం తప్పేముంది దాంట్లో? యు ఆర్ రెస్పెక్టింగ్ హిమ్ ఏ లాయల్. అంత ఒక క్రెడిబిలిటీ, ఒక
ఒక అడ్వకేట్ క్రెడిబిలిటీ ఇస్తున్నావు, ఒక పొజిషన్కి, ఒక ప్రొఫెషన్కి క్రెడిబిలిటీ ఇస్తున్నావు. అంతే తప్ప ఒక ఒక జూనియర్ అడ్వకేట్ అని నేను ఎప్పుడు చూడను. ఒక యంగ్ అడ్వకేట్స్ చేస్తున్నారు, ఒక సీనియర్ అడ్వకేట్ చేస్తున్నారు అంటే యు ఆర్ గివింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి, నేను మీకు ఒక అంశాన్ని డిస్కస్ చేయడానికి నేను ఒక 10 బుక్కులు చదివేసి వస్తాను. నా టైమ్, నా వాల్యూ, నా నాలెడ్జ్ని ఎంతవరకు నేను మోల్డ్ చేయగలుగుతానో, ఒక బుక్కులో ఉన్న ఒక యాక్ట్ని మొత్తం తీసుకొచ్చి కంక్లూజివ్గా నీకు ఒక 10 నిమిషాల్లో ఇవ్వాలంటే దాన్ని ఎంత కన్సైజ్ చేసుకుంటే నా బ్రెయిన్ని నేను షార్ప్ చేసుకుంటే రావాలి. నాకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఎప్పుడు పనికొస్తాయి? నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు, లేకుంటే ఎవరికైనా చెప్పేటప్పుడు, ఎవరికైనా లెక్చర్ ఇచ్చేటప్పుడు నాకు ఇవన్నీ పనికొస్తాయి. మెమరైజింగ్ అంటే ఎవ్రీడే ఐఎమ్ గివింగ్ సమ్ టాపిక్స్ అన్నప్పుడు నేను ఆ బుక్స్ అన్నీ కూడా రిఫరెన్స్ చేసుకుంటున్నాను. సో నాకు క్రెడిబిలిటీ ఎవరు ఇస్తారు? ఆ పలానా సుభాష్ని గారు బాగా మాట్లాడతారు అన్నప్పుడు నా క్రెడిబిలిటీ. పలానా సుప్రీంకోర్టు ఈజ్ అ హైయెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. సో సుప్రీంకోర్టులో పనిచేసే వాళ్ళకి డెఫినెట్గా విల్ గివ్ ఎ రిగార్డ్. ఎందుకంటే అక్కడ వెళ్ళాలి, ఒక కుటుంబాన్ని షిఫ్ట్ చేసుకోవాలి, అక్కడే ఉండాలి, అక్కడే బ్రతకాలి. ఒక వ్యాలిడిటీ, ఒక గ్రౌండ్ అన్నది ఒక ప్రొఫెషనల్గా మనం ఇస్తున్నాం, ఆయన ఎక్స్పీరియన్స్కి ఇస్తున్నాం. గురుతత్వానికి మనం ఇచ్చే, ఇవాళ గురు పౌర్ణమి అనుకుంటా, గురుతత్వానికి ఇచ్చే మనము ఒక వ్యాలిడిటీ అన్నట్టు. సో వాళ్ళు గొప్ప, మనం తక్కువ అన్నది కాదు. చట్టానికి రూలే ముఖ్యము. ఏ వ్యక్తి అయినా ఆ రూల్ మీదనే మాట్లాడాలి తప్ప వేరే రూల్తోని అంటే లేని రూల్ తెచ్చి మాట్లాడేది ఏమి ఉండదు. సో ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఓన్లీ ద థింగ్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ అకౌంటబుల్. నువ్వు చదువుకోకుండా చెప్పిన దానికి, చదువుకొని చెప్పిన దానికి 3000 పేజీలు ఒక 10 నిమిషాల్లో నువ్వు కోర్టులో వాదించాలంటే ఆ 3000 పేజీలకి నువ్వు ఎంత టైం ఇస్తున్నావు? అవన్నీ చదువుకొని అండర్స్టాండ్ అయ్యి, ఎవిడెన్స్ని అండర్స్టాండ్ చేసుకొని, ఆ పక్కన ఇంకో బుక్స్ ఉంటాయి, సిపిసిని అండర్స్టాండ్ చేసుకోవాలి, క్రిమినల్ లాని ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ఓ 10 నిమిషాలలో నీ జడ్జ్మెంట్, నీ ఫస్ట్ ఒక అడ్వకేట్గా ఎస్ ఐఎమ్ కరెక్ట్ ఇన్ డూయింగ్ దిస్ వన్ అని నీకు ఒక హోప్ క్రియేట్ అయ్యి తర్వాత నువ్వు. బట్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద లాయర్ ఉన్నారు, సాక్ష్యాధారాలు ఇప్పుడు నేనే కేసు వేసాను అనుకోండి, అవతల వైపు మీరే ఉన్నారు, సుభాషిణి గారు వాదిస్తున్నారు, మంచి పెద్ద లాయర్, నేను ఒక చిన్న లాయర్ని పెట్టుకున్నా, సాక్ష్యాధారాలని నా వైపు ఉన్నా కూడా దాన్ని తారుమారు చేసే శక్తి సుభాషిణి గారి దగ్గర ఉంది. అదే మీరు అందరు పొరపాటు పడేదే అది. నీ కెపాసిటీని నువ్వు తెలుసుకో, ఇంకోళ్ళకి కెపాసిటీ ఉన్నదని నువ్వు డిమోరలైజ్ కాకు. నీ దగ్గర న్యాయం ఉంది, నీ దగ్గర రికార్డు ఉంది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, నీ గొప్పతనాన్ని నువ్వే ముందు చూసుకో. ఫస్ట్ నిన్ను నమ్ముకో, నీ అడ్వకేట్ని నమ్ముకో. నీ అడ్వకేట్కి సూచనలు టైం టు టైం వెళ్ళు, టైం టు టైం కేసు ఫాలో చేసుకోండి. అంతేగాని అడ్వకేట్ చూసుకుంటారు కదా, నేను ఇంట్లో పండుకుంటాను, లేకుంటే నేను ఇంట్లోనే ఉంటాను, నాకు అవసరం లేదని నువ్వు నెగ్లెక్ట్ చేసి నీ కేసుని గెలవాలంటే కష్టం. ఎవ్రీ టైం యూ షుడ్ అంటే అడ్వకేట్తో సహా ఒక గైడెన్స్గా ఉండాలి. ఎందుకంటే అడ్వకేట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏ అంటే నీ కేసుని వాదించడానికి, నీకు ధైర్యాన్ని చెప్పడానికి అతను ఉంటాడు. నీ మానసిక ధైర్యం కాదు, నీ మానసికంగా నువ్వు ఓడిపోతున్నందుకు నువ్వు కౌన్సిలర్ దగ్గర పోయి కౌన్సిలింగ్ చేసుకోవాలి. నీది మొత్తం ఫ్రస్ట్రేషన్ అంతా అడ్వకేట్ మీద తీయద్దండి. అడ్వకేట్ హీఈస్ నాట్ అన్ సైకాలజిస్ట్ టు కంట్రోల్ యూ. నిన్ను మొత్తం నీ ఫ్రస్ట్రేషన్ తీసే వ్యక్తి కాదు. నీకు న్యాయపరంగా నీ హక్కు కోసం పోరాడే వ్యక్తి మాత్రమే. నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే యూ షుడ్ గో టు ద కౌన్సిలర్ అండ్ టేక్ ద కౌన్సిలింగ్. నిన్ను నువ్వు పీస్ఫుల్ పొజిషన్ పట్టుకొచ్చుకొని నీ అడ్వకేట్కి నువ్వు చెప్పి గైడెన్స్ ఇవ్వాలి. అంతేగాని సుభాష్ని దగ్గర లాజికల్ థింకింగ్ ఉంది, క్లెవర్నెస్ ఉంది, మొత్తం చేంజ్ చేసాలంటే అలాంటిది ఏమి ఉండదు. నీ నమ్మకాన్ని నువ్వు పెట్టుకొని నిన్ను నువ్వు గౌరవించుకున్నట్టయితే యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ కేస్. అది చాలా నమ్మకం కాదు. నో మనీ ఎనీథింగ్ అండి. చాలా పేదవాళ్ళు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనల్ని మనం నో వీ షుడ్ గివ్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంటే మనము సందేశం కూడా ప్రజలకు చక్కగా ఇవ్వాలి. డిమారలైజ్ కావద్దు. ఏ కేసు అయినా న్యాయబద్ధంగా ఉన్న కేసు డిమారలైజ్ కావద్దు. థ్రెటనింగ్కి మీరు భయపడద్దు. ప్రతి విషయంలో మీకు ఒక అవగాహన ఉండాలి, పటిష్టత ఉండాలి. అంటే సలహాలు తీసుకోండి, తెలియకుండా సలహాలు తీసుకోండి. అంతేగాని డిమారలైజ్ అయ్యి మీ కేసుని మీరు ఓడిపోకండి. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతా. ఎవ్రీ టైమ్ యూ షుడ్ గో విత్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాలజీస్తో వెళ్ళి మంచిగా చక్కగా
కేసు ఎట్లా గెలిస్తే బాగుంటుంది, నీ ఎవిడెన్స్ ఎంతవరకు ఉన్నదో అది నిరూపణ చేసుకోండి. ఉమ్. ఉత్తగానే వేరే వాళ్ళ మీద వేసేసి వాళ్ళు పెద్దగా ఉన్నారు కదా గెలిచేసి అంటే చెప్తుంటారు కదా మామూలుగా, అలాంటిది ఏం అవసరం everyone లేదు. knows. ఇప్పుడు చాలా మంది అంటే మంచి అడ్వకేట్ని పెట్టుకోండి, మంచి లాయర్ని పెట్టుకోండి అలా అంటూ ఉంటారు. మంచి అడ్వకేట్ కాదండి, మంచి అడ్వకేట్ ఒక అడ్వకేట్ అయిన తర్వాత పోరాటం చేయాలనే ఉంటుంది, తన కేసు క్లయింట్ గెలవాలనే ఉంటుంది. యూ షుడ్ నో హూ ఈజ్ హూ అన్నది. ఉమ్. ఇంకా ఇప్పుడు ఇప్పుడు జస్ట్ డైల్ సరే అండి, జస్ట్ డైల్లో చూసేసి నంబర్ దొరికింది కదా అని మీరు చేసేసుకొని మనదే అని అంటే ఎలా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉంటారు. మీరు పర్సన్ చూస్తే రికగ్నైజేషన్ చేస్తారు, అట్లా చూసుకొని చేసుకోవాలి. అంతేగాని అన్నీ మనయే కావాలి, అన్నీ మనదే. అంటే లాయర్స్ కూడా ఎట్లుంటారంటే కేసు వాదించేదానికంటే ఇక్కడ సెటిల్మెంట్ ఉంటుంది. అంటే ఏముండదు నేను అంటే ఉండదని మీరు అంటున్నారు, ఉంటుంది అని జనాలు అనుకుంటున్నారు. సెటిల్మెంట్ అంటే నేను ఒకటి చెప్తాను. సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ అవతల వాళ్ళని సెటిల్మెంట్, దట్ ఈస్ అనదర్ వే. నేనేమంటున్నా అంటే లాయర్కి మధ్యలో ఒక ఇది ఉండి, ఈ లాయర్ ఆ లాయర్ ఈ కేసుని మీకు అట్లా అనుమానం వస్తే లాయర్ని నో ఆబ్జెక్షన్ తీసుకొని తీసేసుకుంటున్నారు. అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు అప్డేట్ అయ్యారు జనాలు. ఇంతకుముందు ఇంకా వదిలిపెడదాం, ఇంతకుముందు ఏం జరిగిందో. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత అన్ని తీరులా లా గురించి తెలుసుకోవాలి అన్నది ఉన్నది. మీలాంటి వాళ్ళు ఉన్నారు ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడానికి. ఎక్కడ కూడా మోసపోవాల్సిన అవసరం లేదు. యు బీ అలర్ట్ ఇన్ యువర్ కేస్. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోండి. ఫస్ట్ మీరు మీ కేసు గురించి వివరాలు తెలుసుకోండి. దానివల్ల మీకు నష్టం ఏం లేదు. అడ్వకేట్స్ కావాల్సుకొని మోసం చేయాల్సినంత అవసరం కూడా దుస్థితికి రాదు. ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతుందేమో కానీ అది అన్ని ఫ్యాకల్టీస్లలో ఉన్నది, అన్ని చోట్ల జరుగుతుంది. కాబట్టి నిరంతరం రోజు పోయే అడ్వకేట్స్ కోర్టుకు వెళ్తారు. వాళ్ళు మీకు కొంచెం వరకు దర్ బెనిఫిటబుల్. ఇక్కడ దొరికారు మీరు. అంటే ఇక్కడ కూడా నిరంతరం వెళ్ళి అడ్వకేట్స్ మంచి వాళ్ళు. అవును, మంచి వాళ్ళు అన్నది కాదు, డైలీ కోర్టుకు వెళ్ళే వాళ్ళు కొంచెం బాగా వాదిస్తారని మీరే ఒప్పేసుకున్నారు ఇప్పుడు. సో అట్లా కాదండి, నిరంతరం అంటే నేనేమంటాను, ఇప్పుడు కొంతమందికి టాలెంట్ ఉంటుంది, డబ్బు సంపాదించకపోవచ్చు, టాలెంట్ ఉంటుంది, కేసులు రాకుంటే ఏం చేస్తారు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. కొంతమంది రారు, కొంతమంది కోర్టుకు వస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా ఎవరికి ఉద్యోగం ఉంటే వాళ్ళే ముందు పోతారు. ఇప్పుడు అడ్వకేట్స్ ఆర్ నాట్ అంటే జాబ్ఫుల్ పర్సన్స్. ఎగ్జాక్ట్లీ. జాబ్ గవర్నమెంట్ నుంచి పొంది ఏదో రోజు వెళ్తున్నారు అన్నది ఏం లేదు. సో అది వేరండి. ఇప్పుడు మీరు మళ్ళీ అది ఒక సబ్జెక్ట్, అది మనం అన్నిట్లో అన్ని ఇన్వాల్వ్మెంట్ చేయలేము. యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద అడ్వకేట్స్. అడ్వకేట్స్ ఆర్ దోస్ హూ ఆర్ ఇండివిజువల్లీ ప్రాక్టీసింగ్. వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ కష్టాన్ని బట్టే ముందుకు వెళ్తున్నారు. సో దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఆ కష్టంలో ఉన్న న్యాయబద్ధమైన అంశాలను మనం తీసుకుంటున్నాము. సో ఎవ్రీవన్ కెన్ నాట్ బికమ్ ఎ ఫుల్లీ అడ్వకేట్, ఎవ్రీవన్ కెన్ నాట్ స్టాండ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఓకే, ఇది నెవర్ ఎండ్ టాపిక్. ఎందుకంటే చాలా లొసుగులు ఉంటాయి. అండ్ నేను మాట్లాడేది కూడా ఒక అడ్వకేట్తో కాబట్టి నేను కూడా అంత వాదించలేనేమో. మేబీ ఫ్యూచర్లో ఇంకోసారి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా దీని గురించి ఎవాబరేట్ చేద్దాం. తర్వాత ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుభాషిణి గారు.